నమస్తే అండి. 100 రోజుల పండుగ. ట్రంప్ 2.0 100 రోజుల పండుగ. ఈ 100 రోజుల్లో ఏం సాధించాడు? ఏం చేశాడు? అనే దాన్ని 'మెహదీ హసన్' స్ఫూర్తితో తెలుగులో వీలైనంత క్లుప్తంగా హెడ్‌లైన్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను. రికార్డ్ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ సంతకం చేశాడు. ప్రెస్ పూల్‌ని తన చేతిలోకి తీసుకున్నాడు. అంటే తనే పిక్ చేశాడు. అందులో ఎవరు విలేకరులుంటారు, ఎవరు ఉండరు అనే దాన్ని. ఏపీని అదే సమయంలో కిక్ చేశాడు. ఎందుకు? గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా ఆననందుకు. బిట్ కాయిన్ రిజర్వ్ అంటూ ఒకటి సృష్టించాడు. బిట్ కాయిన్ 100,000 డాలర్ల నుంచి కిందకి పడిపోయింది. మీమ్ కాయిన్ ఒకటి అమ్ముతున్నాడు. అది కొన్న వాళ్ళకి 200 మందికి తనతో డిన్నర్ అన్నాడు. అందులో 25 మందికి తనతో మరింత ఆలింగనం కూడా చేసుకుంటాడేమో. ఇలాన్ మస్క్ కి డోజ్ కి అధికారం ఇచ్చి వేల వేల మంది ప్రభుత్వోద్యోగులకి ఉద్వాసన ఇచ్చాడు. టెస్లాకి వైట్ హౌస్ ప్రాంగణంలో ఒక ఫ్రీ యాడ్ ఇచ్చాడు. ఈలాన్ ద్వారా అమెరికా ఫారెన్ ఎయిడ్ 90% పైగా కట్ చేశాడు. అతని డిఫెన్స్ సెక్రటరీ సింగిల్ చాట్ లో వార్ సీక్రెట్స్ ని బయటపెట్టినప్పటికీ అతన్ని సమర్థించుకొచ్చాడు. విద్యాశాఖని రద్దు చేశాడు. ఆల్మోస్ట్ రద్దు చేసినంత చేశాడు. కొలంబియా యూనివర్సిటీ దగ్గర నుంచి $400 మిలియన్ మినహాయించాడు. హార్వర్డ్ కి $2 బిలియన్ వేటు వేసి గ్రీన్ కార్డ్ హోల్డర్ మహమ్మద్ ఖలీల్ ని డిపోర్ట్ చేశాడు. F1 స్టూడెంట్ వీసాలో ఉన్న రుమైసా ఆస్ట్రాట్ ని అరెస్ట్ చేసి లూజియానాకి తరలించాడు. వందల కొద్ది ఇమిగ్రెంట్స్ ని వాళ్ళు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా కానీ ఏ దేశస్తుల వాళ్ళైనా కానీ ఎల్ సాల్వడార్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కి తరలించాడు. 180 దేశాలకు పైన టారిఫ్లు వేశాడు. ఎడాపెడా అర్థం పర్థం లేకుండా. గ్రీన్లాండ్ మాదేనన్నాడు. పనామా కెనాల్ మాదేనన్నాడు. కెనడా 51 రాష్ట్రం అన్నాడు. జెలెన్స్కీని డిక్టేటర్ అన్నాడు. పుటిన్ గొప్పవాడు అన్నాడు. నేను తను మూడవ టర్మ్ కూడా ప్రెసిడెంట్ అవుతానన్నాడు. 1500 మందికి పైగా స్టూడెంట్ వీసాలను రివోక్ చేశాడు. ఇరాన్ ని బాంబ్ చేస్తాను, గాజాని క్లీనప్ చేస్తాను అన్నాడు. పెద్ద లా ఫార్మ్స్ ను బుల్లీ చేశాడు. అండ్ హీ కాల్డ్ హిమ్సెల్ఫ్ ఎ కింగ్. తనను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఒకటే విషయం, ఈ చక్రవర్తికి ఒంటి మీద గుడ్డలు లేవు అని ఎవరు చెప్తున్నారు? ప్రజలే చెప్తున్నారు. ప్రజల అభిప్రాయం అడిగారు. నీవు ఏ గ్రేడ్ ఇస్తావు ఈ ప్రెసిడెంట్ కి అని. 45% మంది ఎఫ్ అన్నారు, 7% మంది డి అన్నారు. అంటే ఈ రెండు ఫెయిలింగ్ గ్రేడ్స్. అతనే F1 స్టూడెంట్ అయితే అతను ఎఫ్ అన్నమాట. 52% సెడ్ హీ ఫెయిల్డ్. డిపోర్ట్ చేసేయచ్చు F1 స్టూడెంట్ అయితే. మిగతా ప్రెసిడెంట్లతో పోల్చుకుంటే 44% అప్రూవల్ రేటింగ్. ఇది ఫాక్స్ న్యూస్ వాళ్ళ పోలే. ఇది ఫాక్స్ న్యూస్ గ్రాఫిక్స్ చాలా ప్రాముఖ్యత వచ్చింది దీనికి. 44%. ట్రంప్ 2.0 తన రికార్డుని తనే బీట్ చేశాడు. అది ట్రంప్ 1.0 45%. బైడెన్ చెప్పి ఏడుస్తున్నాడు కదా. బైడెన్ కి 54% 100 రోజుల మార్కులో. ఒబామాకి 62%, జార్జ్ డబ్ల్యూ బుష్ కి 63%. He's an utter failure as a president. ABC News, Trump has the lowest 100-day approval rating in 80 years. 80 years. CNN, Trump's approval at 100 days lower than any president in at least 7 decades. Fox News, overall approval of Trump's job performance comes in at 44%, down 5 points from March. మార్చి నుంచి ఏప్రిల్కి 5% పడింది. మీన్వైల్ అదే సమయంలో అతని వంది మాగధ ఛానల్ చూసారా? ఫాక్స్ న్యూస్ లో అతని గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తున్నారు. డీక్లాసిఫైడ్ ద జేఎఫ్కే ఫైల్. ఈ 100 రోజుల్లో ఏం సాధించాడు అన్నదానికి ఈ 3 ఉదాహరణలు ఇస్తున్నారు. ఎండెడ్ ఫెడరల్ సపోర్ట్ ఫర్ పేపర్ స్ట్రాస్. వాట్ ఎ బ్యూటిఫుల్ అకాంప్లిష్మెంట్ ఇట్ వాస్. Ended production of the penny. 1, 2, 3 fantastic accomplishments. You know what they forgot? He also won several golf tournaments at his own golf club. What a joke. నిన్ననే కెనడాలో ఎలక్షన్స్ ముగిసాయండి. అసలు ఆరిపోతుంది అనుకున్న దీపాన్ని దైదీప్యమానంగా వెలిగించాడు. అది లిబరల్ పార్టీ, కెనడియన్ లిబరల్ పార్టీ కంప్లీట్ గా ఓడిపోతుంది అనుకున్నారు ఎలక్షన్లో. వాళ్ళకి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ అధికారంలో వచ్చేలా చేశాడు. అంత దుస్సాధ్యమైన పనిని ఎలా సాధించగలిగాడు? లిబరల్ పార్టీకి ప్రత్యర్థి అయిన పియర్ పొయావులేరా. బాగుంది, ఇది బాగుంది. బేష్ బాగుంది. పొయావులేరా, పొలియవరా. అతగాడు ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నారు. కెనడా 51 రాష్ట్రం అని చెప్పి వాగాడు. కెనడాని మొత్తం యునైట్ చేశాడు. డెన్మార్క్ ని యునైట్ చేశాడు. యూరోప్ ని యునైట్ చేశాడు. చైనా దేశం మొత్తం జాతీయత పునరుద్ధరించాడు. గొప్ప మేధావి అండి. అన్నలారా, అమ్మలారా, అతనికి ఓట్ చేసిన 31.8% ఓటర్లు
31.8% మాత్రమే మీరు అతన్ని ఎంచుకున్నారు. మ్యాండేట్ అనకండి. అది మ్యాండేట్ కాదండి. ఏం డేటో నాకు తెలీదు గానీ మ్యాండేట్ మాత్రం కాదు. అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు 31%. అతను ఎవడొచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు 36%. అదేం మ్యాండేట్ అండి బాబు! సంకలు కొట్టుకోకండి. ట్రంప్ 2.0 100 రోజుల పండుగ సందర్భంగా యూపీఎస్ 20,000 మంది ఉద్యోగులకి ఇచ్చిన కానుక వాళ్ళ ఉద్యోగాలకి తిలోదకాలు. ఎందుకట? అమెజాన్ దగ్గర నుంచి యూపీఎస్‌కి ఆర్డర్‌లు తగ్గాయట. వావ్! అది 100 రోజుల సమీక్ష అండి. టూ మచ్ టు కవర్. టూ లిటిల్ టైమ్.